జగన్ అండ్ షర్మిల ఇద్దరు కూడా బెంగుళూరు పంచాయతీ జరిగింది. బెంగుళూరులో ఒక రౌండ్ పంచాయతీ అయిపోయింది. ఆల్మోస్ట్ బేసిక్ విషయాల పట్ల ఒక అండర్‌స్టాండింగ్ అయితే వచ్చారు. ఇక దాన్ని లీగల్‌గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మాత్రమే నెక్స్ట్ పేజీలో ఉంది. సో, అనే ఒక చెప్తున్నారు. అంటే ఆస్తులు కూడా పరిష్కరించుకోవడానికి ఇద్దరు కూడా కూర్చున్నారు. ముఖ్యంగా జగన్‌కి ఎక్కువ ప్రెషర్ వచ్చింది. షర్మిల ఎందుకంటే ఇప్పటివరకు షర్మిల మాత్రమే ఫైట్ చేస్తుంది. షర్మిల తెలుగుదేశంలో ఆడిస్తున్నారని చెప్పడానికి ఈజీగా ఉన్నింది వాళ్ళకి. హ్మ్. కానీ తల్లి ఎప్పుడైతే ఎంటర్ అయిందో, తల్లి కూడా అన్యాయం జరిగిన బిడ్డ వైపే నేనున్నాను. షర్మిలకి అన్యాయం జరిగింది. జగన్ కష్టపడి ఉండొచ్చు, ఆస్తుల్ని పెంచడానికి చేసుండొచ్చు కానీ, వైఎస్ఆర్ లేకుండా జగన్ ఆస్తులు లేవు అని ఇండైరెక్ట్‌గా ఆ మాట రాయలేదు గానీ, దాని ఎసెన్స్ అదే. అంటే వైఎస్ఆర్ అధికారాన్ని ఉపయోగించుకొని జగన్ ఆస్తులను పెంచుకున్నాడు. తర్వాత జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఆస్తులు పెంచుకున్నాడు. ఈ రెండిటికి మధ్య అంటే వైఎస్ఆర్ వల్ల జగన్ ఆస్తులు వచ్చాయి కాబట్టి ఆ ఆస్తుల్లో షర్మిలకి బాగుంది. రెండోది జగన్‌కి అధికారం రావడానికి షర్మిల కూడా కారణం. షర్మిల అండ్ విజయమ్మ ఇద్దరు కూడా పార్టీని నిలబెట్టారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు 16 నెలల కాలంలో పార్టీని నిలబెట్టిందెవరు? షర్మిల, విజయమ్మ. వాళ్ళిద్దరు లేకపోతే పార్టీ మటాష్ అయ్యేది. సో, అందువల్ల పార్టీని నిలబెట్టి జగన్ అధికారంలోకి రావడానికి కారణమైన షర్మిలకి ఆస్తిలో వాటా ఉంది అనేది కూడా వాళ్ళు విజయమ్మ ఎప్పుడు బయటపెట్టిందో అది జగన్‌కి తలనొప్పిగా మారింది. హ్మ్. ఎందుకంటే అంతవరకైతే షర్మిలాని డీల్ చేయడం వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంది. చంద్రబాబు ఫోల్డ్‌లో ఉంది. ఈమె కూడా దత్తపుత్రిక ఇలాగ మాట్లాడేవాళ్ళు. ఓకే. కానీ విజయమ్మ రంగంలోకి దిగేసరికి వాళ్ళకి విజయమ్మతో ఏం మాట్లాడాలి? తల్లి ఆమె. ఆమె ఆస్తులు ఇవ్వాలి అంటుంది. సో, కాబట్టి ఇక్కడ లీగల్‌గా ఎవరి పేరుతో ఉన్నాయి ఏంటి ఇవన్నీ మాట్లాడి వేస్టు. జగన్ స్వార్జితమా? ఆయన పూర్వీకులదా అనే చర్చ వేస్టు. హ్మ్. జగన్ స్వార్జితం అయినా కూడా షర్మిలకి ఇవ్వాల్సిందే అని వాళ్ళ తల్లి చెప్తుంది. ఎందుకంటే నువ్వు స్వార్జితం అనేది నీవేమీ కష్టపడి సాధించలేదు. ఆడ వైఎస్ఆర్ అధికారంలో ఉన్నాడు కాబట్టి పెట్టుబడులు నీకు పెట్టారు. నీ డెవలప్ అయిన సెన్స్‌తోనే ఆమె మాట్లాడింది. హ్మ్. ఎందుకంటే జగన్ మీద అక్రమాస్తుల కేసు ప్రధానంగా ఏముంది? జగన్ అక్రమంగా అంటే జగన్ కంపెనీల్లో వేరే వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. దానికి కారణం ఏందంటే వైఎస్ఆర్ వాళ్ళకి ఫేవర్ చేశాడు. ఆ ఫేవర్‌కి ప్రతిఫలంగా. అందుకని క్విడ్ ప్రోకో అనే ఇది కూడా కాన్సెప్ట్ అప్పుడే బయటకొచ్చింది. ఓకే. సో, నేను నీకు ఒక ఫేవర్ చేశాను కాబట్టి నువ్వొచ్చి నా కంపెనీలో పెట్టుబడులు పెడతావు. సో, నా కంపెనీలు డెవలప్ అయినాయి. ఆ తర్వాత దానికి సంబంధించిన భూములు అట్లాంటి వాటిల్లో గూడా అధికారం అనేది హెల్ప్ అయింది. సో, ఇది వాళ్ళు డైరెక్ట్‌గా ఇట్లా నేను చెప్పినట్టు చెప్పకపోయినా ఇండైరెక్ట్ ఎసెన్స్ అదే గదా! హ్మ్. వైఎస్ఆర్ పేరుతో ఆస్తులు లేవు. జగన్ పేరుతో ఉన్నాయి. అయినా ఆ ఆస్తుల్లో మాకు వాటా ఉంది. అది మాకు న్యాయంగా మాకే రావాలి. జగన్ కష్టపడి ఉండొచ్చు కానీ, అతనిది కాదు ఆస్తులు అన్నట్టుగానే కదా ఆమె మాట్లాడింది. కాబట్టి జగన్ ఏందంటే దీన్ని ఎట్లైనా పరిష్కరించుకోకుండా ముందుకెళ్ళలేము. రెండోది ఇప్పుడు జమిలి ఎన్నికలు గాని వస్తే 2027కి ఎన్నికలొస్తాయని నిన్న గూడా విజయసాయి రెడ్డి చెప్పాడు. సో, 2027 అంటే ఇంకా పట్టుమని 2 ఏళ్ళు ఉంది. మళ్ళీ 1 ఇయర్ అంతా ఎలక్షన్ మూడ్‌లో ఉండాలి. సో, వీళ్ళు దీన్ని మెయిన్‌గా రేపొద్దున ఇష్యూ చేస్తే జగన్‌కి చంద్రబాబు మీద ఫైట్ చేయడానికి అడ్డంకిగా మారుతుంది షర్మిల. సో, షర్మిలతో రాజీ పోతే అప్పుడు షర్మిల గూడా చంద్రబాబుని కొట్లాడొచ్చు. రేపొద్దున ఇండియా కూటమిలో గూడా జగన్ చేరడానికి ఒక అనుకూలత ఏర్పడతది. అప్పుడు షర్మిల, జగన్ కలిసి కొట్లాడితే చంద్రబాబు మీద ఎఫెక్టివ్‌గా ఉంటది. ఓకే. సో, అందుకని ఇప్పుడు షర్మిల అడుగుతున్నది కేవలం ఆస్తుల్లో వాటానే కాదు. రేపొద్దున కలిస్తే అధికారంలో గూడా ఆమె భాగస్వామి కావాలి. ఆమె ఒక పవర్ సెంటర్‌గా అధికారంలో ఉండాలనేది షర్మిలకుంది. కాబట్టి ముందు ఆస్తుల విషయం సెట్ చేసుకోవాలనేది జగన్‌కుంది. అందుకనే పులివెందుల్లో తన బంధువులైన ముఖ్యంగా పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి వాళ్ళని కలవడం, అట్లాగే బాబాయిల్ని కలవడం, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని కలవడం. ముఖ్యంగా ప్రకాష్ రెడ్డితో ఆ రోజు దాదాపు 1 ½ అవర్ కూర్చొని మాట్లాడాడంటే వివరంగా ఆయనతో మాట్లాడాడు. ఆయన అభిప్రాయం దీన్ని ఎలా సాల్వ్ చేద్దామని ఆయన అభిప్రాయం అడిగాడు. ఆయనే సాల్వ్ చేద్దాం అన్నాడు. ఎందుకంటే ఆయన చెప్తే ఇటు విజయమ్మ కూడా వినే అవకాశం ఉంది. సో, బావగారు కాబట్టి విజయమ్మకి. రెండోది ఇప్పుడు ఎట్లాగూ 40% ఆస్తులు తన ఆస్తుల్లో 40% ఇవ్వడానికి జగన్ ఒప్పుకున్నాడని జగనే చెప్పాడు. ఇంకొక 10% ఇస్తే 50% ఇచ్చేసినట్టే కదా!
పోయేదేముంది ఇంక 10% కదా అడుగుతుంది ఆమె. సో, మామూలుగా మనకు లాజికల్‌గా ఆలోచించినప్పుడు జగన్ ఏం చెప్పాడు? నా ఆస్తుల్లో 40% ఆమె ఇవ్వడానికి నేను ఎంఓయూ రాసిచ్చానన్నాడు. ఆమేం అడుగుతుంది? ఈక్వల్ షేర్ అడుగుతుంది. ఇంకొక 10% ఇస్తే అయిపోయింది గదా! ఈక్వల్ షేర్ అయిపోయింది. సో, ఈక్వల్ షేర్ ఇచ్చేస్తే పోతుంది. మనం అధికారం ఉంటే సంపాదించుకోవచ్చు. ఆస్తులు పెద్ద విషయం గాదు. సో, అధికారం ఇంపార్టెంటు. అధికారం ఉంటే ఆస్తులు సంపాదించుకోవడం 5 ఏళ్లలో ఆమెకిచ్చిన ఆస్తుల్ని మళ్ళీ సంపాదించుకోవచ్చు. అన్న ఇది జగన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. షర్మిలకి గూడా అదే కావాలి గాబట్టి షర్మిల గూడా దానికి రెడీ అయింది. సో, ఈ పెంట వల్ల షర్మిలకి కూడా ఇబ్బందే. ఎందుకంటే రాహుల్ గాంధీ నుంచి కూడా షర్మిలకి వార్నింగ్ వచ్చింది. నువ్వు కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉండి నీ ప్రోగ్రామ్ ఏంటి? నువ్వు చేస్తుండేదేమిటి? అని షంటింగ్ వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఆమె జగన్ విషయాన్ని పక్కన పెట్టి పార్టీ మీద గూడా పార్టీకి సమన్వయకర్తల్ని గూడా ఆమె మొన్న ప్రకటించింది చాలా చోట్ల నియోజకవర్గాలకి. హ్మ్. సో, పార్టీ నిర్మాణం మీద పెట్టాలి. అట్లాగే ఎన్‌డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రజల్ని ఆర్గనైజ్ చేసి పోరాటం చేయి. ఇప్పటి నుంచి చేయకపోతే రేపు జమిలీ వస్తే ఈమెకి కూడా కాంగ్రెస్ పార్టీకి అప్పుడంటే టైం లేదు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని పెద్ద ఇంప్రూవ్ చేయలేనని చెప్పుండొచ్చు. కానీ ఇవాళ చెప్పడానికి లేదు. బోలెడు టైం ఉంది నీకు. ఈ 3, 4 ఏళ్ళు ఉంది. ఈ 3, 4 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. 1% ఓట్ షేర్ ఉంది. కనీసం దాన్ని 4, 5 కన్నా తేవాలి కదా! హ్మ్. ఒకరినో ఇద్దరినో గెలిపించుకోవాలి. సో, ఇదంతా ఆమె ముందున్న కర్తవ్యం. అది వదిలేసి ఆమె నేను జగన్‌తోనే పోరాడతాను, నేను చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ విమర్శించను అన్న పద్ధతిలో ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా! ఎంతకాలం ఊరుకుంటారు. సో, అందుకని ఆమెకి అక్కడి నుంచి కూడా ఆమెకు కూడా ప్రెషర్ వచ్చింది. రెండోది ఈ ఓల్ ఇష్యూలో ఆమెకు కూడా నెగటివిటీ వచ్చింది. అంటే ఈమె అక్రమాస్తులని ఒక పక్క అంటుంది. మళ్ళీ అక్రమాస్తుల్లో వాటా అడుగుతుంది. రెండోది ఈమె లెటర్ తెలుగుదేశం దీంట్లోకి ఎందుకెళ్ళింది? కాంగ్రెస్ దాంట్లో కదా ఉండాలి ఉంటే. సో, అంటే క్లియర్‌గా ఈమె చంద్రబాబుతో కుమ్మక్కయిందన్న వెర్షన్ వచ్చేసింది. ఎందుకంటే దీన్ని ఓన్ చేసుకునింది తెలుగుదేశం వాళ్ళు ఓన్ చేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అసలు ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి క్లియర్‌గా చివరికి ఏ స్థాయికెళ్ళిందంటే జగన్ నన్ను చంపేస్తాడేమో నాకు సెక్యూరిటీ కావాలని, పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఇస్తానని, ఇలాగా వెళ్ళేసరికి ఈమె అసలు తెలుగుదేశం క్యాంప్‌లో ఉందా? కాంగ్రెస్‌లో ఉందా? అన్న డౌటు ప్రజలకొచ్చింది. ఇదంతా కూడా కాంగ్రెస్‌కి ఇబ్బందికరమే. సో, అందుకని షర్మిలకి కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. సో, మొన్న బెంగుళూరులో చర్చలు జరిగినాయని చెప్తున్నారు. ఆ చర్చలలో వీళ్ళ బంధువులు, తర్వాత డీకే శివకుమార్. డీకే శివకుమార్ ఎందుకంటే ఆయన వైఎస్ఆర్‌కి మంచి ఫ్రెండు. కాబట్టి డీకే శివకుమార్ ఇటు జగన్, ఇటు షర్మిల ఇద్దరికీ ఆయన క్లోజు.